హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి వ్లాగ్ వచ్చేసరికి నేను శాంక్చురీకి వెళ్ళానండి, కోరింగా శాంక్చురీ ఫారెస్ట్. అండ్ అక్కడ చూడటానికంటూ ఏమీ లేవు, అంటే బర్డ్స్ కానీ అలాగేమీ సపరేట్గా లేవు. కానీ కాకపోతే ఏంటంటే కొంచెం టైం అనేది స్పెండ్ చేయడం, ఫ్రెష్గా ఉండడం అదంతా జరిగిద్ది. అంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ప్లస్ అది కూడా ఇక్కడ ఏంటంటే జస్ట్ కిడ్స్ ప్లే జోన్లా కొంచెం అలాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అవి ఏదైతే సునామీని కంట్రోల్ చేసే ఫారెస్ట్ అని అంటారు, అంటే సునామీ ప్లాంట్స్ కానీ అవి, అంటే సునామీని కంట్రోల్ చేసే ప్లాంట్స్ అవి అక్కడ ఉండడం వల్ల వాటికి మాడ అడవులు అని కూడా అంటారండి. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మేము యానిమల్స్ అవి ఏమన్నా ఉంటాయేమో, అది లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఏమైనా ఉంటాయేమో అని వెళ్ళాను. కాకపోతే మరి ఏమీ లేవు. అండ్ ఇక్కడ ఎక్వేరియం అనేది కొంచెం మెయింటైన్ చేస్తారు, కొంచెం పెద్ద ఎక్వేరియం అండి. ఇంకొకటి ఇందాక చూపించా కదా బోర్డ్స్ అవి, ఆ బోర్డ్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ గురించి రాశారు అండ్ వాటి యొక్క ఆరిజిన్ ఎక్కడ అని అవన్నీ రాశారే తప్ప. అండ్ ఇలా వెళ్తే హైలైట్ ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. అంటే మనకి చుట్టూరా ఎక్కడ చూసినా సరే ఆ చెట్లు, అలాగే వాటర్ అలా వెళ్ళి అక్కడ అంటే కొంచెం చల్లగా గాలి రావడం అలాగా. అందుకనే ఇంకా అక్కడ మాత్రం బోటింగ్ పాయింట్ అనేది ఉంది, అదొకటి మాత్రం నాకు నచ్చింది. సో ఏంటంటే ఇక్కడ బోటింగ్ పాయింట్ అండ్ ఎంట్రీ టికెట్ కూడా 50 రూపీస్ అండి పర్ ఈచ్ పర్సన్. అండ్ బోటింగ్ వచ్చేసరికి 100 రూపీస్. సో అలాగా ఇదేంటంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాస్ట్ ప్రైసెస్ అనేవి ఉన్నాయి. ఆ బోర్డ్ మీద ఏంటంటే మ్యాక్సిమం ఏదైనా సరే బోటింగ్ తీసుకున్నప్పుడు టు ది సీ మౌత్ అని చెప్పేసి ఉంది. అలాగే ఫాస్ట్ బోటింగ్ అని చెప్పేసి ఉంది. ఫాస్ట్ బోటింగ్ కాకపోతే మేము వెళ్ళిన టైంలో ఎందుకో ఆపేశారంటే, అది లేకపోతే సపరేట్ టైమింగ్ ఉంది అని చెప్పేసి అని అన్నారు. ఆ బోటింగ్లో వచ్చేసరికి ఒక 11 to 15 మెంబర్స్ పడతారండి. అండ్ అంతకుమించి కూడా ఇవ్వట్లేదు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో బోట్ ఇలాగా రివర్స్లో తిప్పేస్తున్నారు, అంటే సీ అనేది చూశాక మళ్ళీ రివర్స్లో అనేది తిప్పేస్తున్నారు. కాకినాడ పోర్టు వరకు జస్ట్ కనిచూపు మేరలో చూపించి తిప్పేయడం వరకే. అంటే ఆ తర్వాత నుంచి సీ అనేది కంట్రోల్లో ఉండదు కాబట్టి ఇంకా అలాగా రివర్స్లో ఇచ్చేసేసారు. సో మళ్ళీ ఆ చుట్టూరు ఉన్న మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఏంటంటే వాటర్ ఫ్లోని తగ్గించి సునామీ అవేమి రాకుండా చూస్తాయి అని చెప్పేసి అంటారు కాదు, ఇట్ ఈస్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్బా వ్లాగ్స్. థ్యాంక్ యూ.